కామారెడ్డి రైల్ రోకో కేసులో విచారణకు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. కోర్టులో హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కోర్టు ఇచ్చిన సమన్ల మేరకు ఆమె న్యాయస్థానంలో హాజరైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్తో కవిత గత ఏడాది నవంబర్ 28న కామారెడ్డిలో రైల్ రోకో చేపట్టిన సంగతి తెలిసిందే. దేవగిరి ఎక్స్ప్రెస్తో పాటు మరో గూడ్స్ రైలును కార్యకర్తలతో కలిసి కవిత నిలిపివేశారు. ఈ ఘటనపై కవిత సహా 12 మంది టీఆర్ఎస్ నాయకులపై ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనాడు తెలంగాణ జాగృతిగా, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లాలని కోరుకునేటటువంటి మేమందరం కూడా బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 2 బీసీ బిల్లులు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఏ కామారెడ్డిలో అయితే బీసీలకు 42% ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందో అదే కామారెడ్డిలో రైలు ఆపి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి రైలు రోకో చేసిన విషయం ప్రజలందరి దృష్టిలో కూడా ఉన్నది. అనేక ఉద్యమాలు చేస్తూ ఆ ఉద్యమాలలో రైలు రోకోను కూడా మేము టేకప్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయో తొందరగా వాటిని పాస్ చేసి పంపండి. మీరు ఇట్లానే లేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా మీ మీద తిరగబడే రోజు వస్తుంది. సమయం, సందర్భం, అవసరాన్ని అన్నిటిని కూడా కలుపుకొని